హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు రావణ్ గ్లాస్. ఇప్పుడైతే మనం ప్రజెంట్ వచ్చేసి తాండూరుకి అయితే వచ్చేసినాం. ఇక్కడ చూసుకోవచ్చు, మా ఒక వినాయకుని చెడు కాడికి వచ్చేసినాం. ఇక్కడ సాయి కళా ఆర్ట్స్ అని చెప్పేసి నేను చూసిన లోపల విధంగా వినాయకులు అయితే మస్తు అంటే మస్తు ఉన్నాయి. ఒకసారి మీకు ఈ అడ్రస్ చెప్తా చూడండి. మనకి ఇటు సైడ్ వెళ్తేనేమో తాండూరు వస్తుంది, మనకు అటు సైడ్ వెళ్తేనేమో కొడంగల్ రోడ్ వస్తుంది. మీరు హెచ్పికి పెట్రోల్ పంప్ ఆపోజిట్ లో అయితే వినాయకుని షెడ్ ఉంది. లోపల ఇంకా వినాయకులు అయితే మస్తు ఉన్నాయి. లోపల సాయన విధంగా ఉన్నాడు. అన్నతోనే కలుద్దాం, కలిసి అన్నతోనే మంచిగా మాట్లాడదాం. అన్న ఏ విధంగా వినాయకులు అనేది అన్న మాటలనే మనం విందాం. అయితే మస్తు అంటే మస్తు అనిపిస్తుంది. నాకు వినాయకులు అయితే ఇక్కడ నచ్చినాయి. మన ముంబై స్టైల్ ఇంకా మహారాజా స్టైల్ అయితే మస్తున్నాయి. కలరింగ్ అయితే నీట్ ఫినిషింగ్ ఉంది. కలరింగ్ నాకు వచ్చేసి వినాయకులు విధంగా ఎక్కడ ఏం ఇంత అంటే అంత మంచిగా కలరింగ్ అయితే ఐస్ కానీ ఎక్కడ చూసినా సరే వినాయకులు ప్రతి ఒక్కటి మాత్రం నీట్ లుకింగ్ ఉంది. మీరైతే రండి, వచ్చిన తర్వాత అయితే వినాయకులు మీకు నచ్చుతాయి డెఫినెట్లీగా. అన్నతో విధంగా మనం మాట్లాడడానికి ట్రై చేద్దాం. అన్నతో మాట్లాడి రేట్లు ప్రైజెస్ ఏం రేట్ ఉన్నాయి అనేది కనుక్కుందాం. హైట్ ఎంత వరకు ఉన్నాయి అది విధంగా నేను కనుక్కొని నేను మీకు చూపిస్తా. మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే అన్న ఇక్కడ నుండి అన్నతో కొద్దిగా మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే నమస్తే అన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అన్న. జై శ్రీ గణేష్. జై శ్రీ గణేష్. జై శ్రీరామ్ అన్న. చెప్పండి అన్న, ఈ అడ్రస్ ఎక్కడన్నా? ఇది మన అడ్రస్ వచ్చేసి కొడంగల్ రోడ్ హెచ్పి పెట్రోల్ పంప్ ఆపోజిట్ సాయి కళా ఆర్ట్స్. ఓకే అన్న. సాయి కళాకార్ వారి ఆధ్వర్యంలో ఈ గణేష్ వర్క్ షాప్ అయితే నడుస్తుందన్న. మన దగ్గర అన్ని యూనిక్ మోడల్స్ ఉంటాయన్న. ఈసారి మనం సోలాపూర్ కాన్సెప్ట్ లో, ముంబై కాన్సెప్ట్ లో మన దగ్గర విగ్రహాలు అయితే చేయడం జరిగింది. కలర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అన్న. కలర్ కూడా కాబట్టి మన దగ్గర కూడా ఉన్న మోడల్స్ మరి ఎక్కడ కూడా స్పెషాలిటీ. ఓకేనా? ప్రైజెస్ కూడా రీజనబుల్ లో ఉంటాయి. హోల్సేల్ అండ్ రిటైల్ లో కూడా మనం బిజినెస్ చేస్తామన్నా. ఇక్కడ ఎన్ని ఇయర్స్ నుంచి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం? మనం ఇక్కడ దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ వర్క్ షాప్ అయితే నడిపిస్తున్నామన్నా. కాకపోతే మన దగ్గర మాక్సిమం హోల్సేల్ రిటైల్ రెండు కూడా మనము సేల్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి మన శంకరుడు బ్యాక్ డ్రాప్ లో ఆర్చ్ కూడా వచ్చింది చూడండి. హైట్ ఎంత ఉంటావు? హైట్ వచ్చేసి 13 feet అన్న. ఇక్కడ ఛత్రపతి శివాజీ మోడల్ వచ్చింది చూడన్న. బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇది 13 feet ఉంటది. కలరింగ్ అయితే మస్త్ అనిపిస్తుంది. ఐస్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటాయి అన్న. ఐస్, కళ్ళు, బొట్లు కూడా మన దాని సింథటిక్ ఐస్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. కాబట్టి కలరింగ్ వర్క్ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది లేదన్న. కాబట్టి మనం ఫినిషింగ్ కానీ కలరింగ్ కానీ నీట్ ఫినిషింగ్ తోటి మనం చేస్తాము. కాబట్టి మన రెగ్యులర్ కస్టమర్స్ మాక్సిమం మనకు 450 నుంచి 500 వరకు ఉంటారు. కాబట్టి వీళ్ళు మన నోయిల్పేట అయితే ఎక్కడ పోరన్న. కాబట్టి వాళ్ళ కోసమే నేను చేయాల్సి వస్తుంది. కాబట్టి వీరందరూ నాకు ప్రతి ఇయర్ కస్టమర్స్ పెరుగుతూనే ఉన్నారన్న. ఈ ఇయర్ అని కాకుండా ప్రతి ఇయర్ కస్టమర్స్ పెరుగుతూనే ఉన్నారు. కాబట్టి ప్రైజెస్ కూడా రీజనబుల్ రేట్ లో నేను ఇస్తాను. అట్లేం లేదన్న. ప్రైజెస్ ఇప్పుడు మన హరహర మహాదేవ్ 13 feet బ్యాక్ డ్రాప్ వచ్చేసి మన ఏనుగులు మూసిక వాహనం కూడా ఉందన్న. కాబట్టి నెగోషియబుల్ ప్రైజెస్ అట్లేం లేదు. మీరు రండి, సాయన్న వర్క్ షాప్ విజిట్ చేయండి. వికారాబాద్. ఓకే, వినాయకులు చూసారా? ప్రతి మోడల్ చెక్ చేసాము. ఓకే, డిజైన్ కొంచెం ఫినిషింగ్ బాగానే ఉంది. నార్మల్ తాండూరు అంతా తిరిగినాము. అక్కడికన్నా కొంచెం ఇక్కడ ఫినిషింగ్ బాగుంది. జల్లి కంప్లీట్ చేసి పెయింటింగ్ కూడా. ఓకే, టైం అంటే కొంచెం స్పీడ్ గా చేసినా కూడా కొంచెం ఫినిషింగ్ అంతా బాగా రాదు. కానీ ఈ టైం తీసుకొని నీట్ గా చేసి కాబట్టి కొంచెం ఫినిషింగ్ సెట్టింగ్ ఉంది. కొంచెం గణేష్ మోడల్స్ కూడా లుక్ ఉన్నాయి. మాకు చూసిరా? మీకు ఏదైనా వినాయకుడు నచ్చిందా? చెక్ చేస్తున్నాం, అదే చూస్తున్నాం. అందరం డీల్ చేస్తున్నాం కాబట్టి ప్రైస్ కూడా మంచి మనకు తగ్గట్టు ఉంది. ఒక హై లేదు, ఒక లో లేదు, మీడియం. అంటే మనం పెట్టే హైట్ తగ్గట్టు దాని తగ్గట్టు రేంజ్ ఉంది ప్రైస్ కూడా. ఎన్ని ఇయర్స్ నుంచి పెడుతుంటారు మీరు వికారాబాద్ లో? మాది నార్మల్ ఒక 25 years ఉండొచ్చు. 25. మేము ఈ మధ్యలో జాయిన్ అయ్యాం. మాకు సీనియర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఎక్కువనే ఉండొచ్చు వాళ్ళ ఎక్స్పీరియన్స్ లో. మాకు ప్రతిసారి హైట్ ఎక్కువ ఉంటుంది. మాది లోకల్ రామేగడలో పెడతాం. ఇంకా రామేగడలో మేము గణేష్ పెడతాం ప్రతిసారి దుల్పేట వెళ్తాం. సో ఈసారి ఒకసారి తాండూరులో ట్రై చేద్దాం అన్నట్టు ఇక్కడ వచ్చినాం సార్ చూద్దాం. అంటే ప్రతిసారి దుల్పేట అంటారు, ఈసారి తాండూరుకి రావాల్సిన అంత అంటే ఒక తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు అంట సంథింగ్. వాళ్ళు ఆవిడ మొత్తం చూసారు, మనం కనుక్కున్నాడు తాండూరులో మోడల్స్ బాగున్నాయిరా, ధూల్పేట కన్నా ఇక్కడ బెస్ట్ తీసుకొచ్చి అన్నందుకు సో ఇక్కడ ట్రై చేద్దామన్నా. ఈసారి ధూల్పేట కంటే ఇటంగా తాండూరులో ఇంకా మంచిగా లుక్ కొంచెం ఎక్కువ బాగున్నాయి కూడా. మనకి ధూల్పేట అంటే లాంగ్ ఎక్కువ, తాండూరు మనకి దగ్గర వికారాబాద్. అదే ధూల్పేట మోడల్స్ ఇక్కడ ఉన్నాయి, ఇంకా ధూల్పేట వెళ్ళడం మేము వస్తాం అన్నట్టు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూసుకోవచ్చు ఇంకొక వినాయకునికి విధంగా బ్యాక్ డ్రాప్ లో అయితే మన సూర్య భగవాన్ టైప్ ఆర్చ్ అయితే వచ్చింది.
మనకు రైట్ సైడ్ లో వచ్చేసి ఛత్రపతి శివాజీ మహారాజు ఉండు. అదే విధంగానే మన గజరాజ్ అయితే ఉన్నాడు. వినాయకుడు అయితే ముంబై స్టైల్లో మస్త్ అంటే మస్త్ అనిపిస్తుంది. ఆల్రెడీ వినాయకుడి చూసుకోవచ్చు, బుక్ అయిపోయింది ఈ వినాయకుడి విధంగా. కలరింగ్ ఒకటి నాకు ఇక్కడ నచ్చింది అయితే కలరింగ్, అంటే మస్తు నీట్ ఫినిషింగ్ అయితే కలరింగ్ ఇచ్చారు. ఇంకా మస్త్ అంటే మస్తు ఉన్నాయి వినాయకుడి విధంగా. చలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇంకొక వినాయకుడి విధంగా చూసుకోవచ్చు. మ్యాక్సిమం ఒక 8 feet హైట్ అయితే ఉంటుంది. ఇంకా మనం చూసుకోవచ్చు ఇక్కడ మన హంస వాహనం పైన అయితే రథం అంటారు కదా, రథం పైన అయితే కూర్చొని వినాయకుడు మంచిగా మహారాజా టైప్ అయితే ఫోజ్లో ఉన్నాడు. చూసుకోవచ్చు, మస్త్ అనిపిస్తుంది. బ్యాక్ డ్రాప్ విధంగా మస్తు పెద్దగా ఉంది. అక్కడ బ్యాక్ డ్రాప్ లో అయితే మనకు అక్కడ వచ్చేసి కృష్ణుడు వచ్చింది. చూసుకోవచ్చు, మన వినాయకునికి కళ్ళు అయితే మస్త్ అంటే మొత్తం ముంబై వినాయకులకి ఏ విధంగా అయితే కళ్ళు ఉంటాయో అదే విధంగా ఈసారి అయితే ఇక్కడ అన్నవాళ్ళు కళ్ళని ఇచ్చారు. చూసుకోవచ్చు, ఇంకా వినాయకులనే నేను మీకు గిడంగా చూపిస్తా. మీరైతే వినాయకులను చూస్తూనే ఉండండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు మస్త్ అంటే మస్తున్న వినాయకులు నేను చూపిస్తూనే ఉంటాను. ఇక్కడ ఇంకొక వినాయకుని చూసుకోవచ్చు, మంచిగా సింపుల్ సిట్టింగ్ అయితే కూర్చొని ఉంది. జంబో సైజ్ లో ఉంది వినాయకుడు. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ లో మాత్రం మన మహాదేవుడు శివుని రూపం అయితే వచ్చింది. చూసుకోవచ్చు, వినాయకుడి ఒక 8 to 9 feet హైట్ అయితే ఉంటుంది. మస్త్ అంటే మస్తు ఉంది వినాయకుడు. చూసుకోవచ్చు, అదే విధంగా ఇంకొక వినాయకుడి చూసుకుందాం. మనం వచ్చేసి మన ముంబై స్టైల్లో మహారాజా టైప్ మంచిగా సోఫా పైన అయితే కూర్చొని ఉంది. సింపుల్గా ఉంది కానీ మస్త్ అంటే మస్తు అనిపిస్తుంది. కలరింగ్ అయితే నాకు ఈ వినాయకుల షెడ్లకు వచ్చినప్పుడు సమేత నాకు ఒకటే నచ్చింది, కలరింగ్ అయితే మస్తు ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకో వినాయకుడు మన జంబో సైజ్ మంచిగా సింపుల్గా కూర్చొని ఉంది. వినాయకుడు ఒక 8 feet ఉంది. బ్యాక్ డ్రాప్ ఆర్చ్ అయితే మంచిగా సింపుల్గా ఉంది, మస్తు అనిపిస్తుంది. కలరింగ్తో నీట్గా సిల్వర్ కలర్ బ్యాక్ డ్రాప్ ఇచ్చారు, మస్తు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం ఇంకొక వినాయకుడిని చూసుకుందాం. ఒక 7 feet 8 feet హైట్ అయితే ఉంటుంది. మన ముంబై ఫేమస్ లాల్ బాద్షా మహారాజా టైప్ అయితే వినాయకుడు ఉంది. చూసుకోవచ్చు, మస్తు అంటే మస్తు ఉంది వినాయకుడు విధంగా. చూడండి, మీరు వస్తే మాత్రం వినాయకులు మీకు డెఫినెట్గా నచ్చుతాయి. చలో ఫ్రెండ్స్, ఇంకా ఇక్కడ మనం ఇంకా చిన్న సైజ్ ఉంది. చిన్న సైజ్ అంటే ఒక 7 feet 6 feet హైట్ వినాయకులు విధంగా ఉన్నాయి. మంచిగా ఉన్నాయి వినాయకులు విధంగా. ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకోవచ్చు, సింపుల్ గా మహారాజా టైప్ అయితే సింహాసనం పైన కూర్చొని ఉంది. చూసుకోవచ్చు, మనకు లెఫ్ట్ సైడ్ లో విధంగా గరుడ పక్షి అయితే ఉంది. మనకు లెఫ్ట్ సైడ్ బ్యాక్ డ్రాప్ లో అయితే మన రైట్ సైడ్ రైట్ హ్యాండ్ లో అయితే గండ్రగొడ్డలు పట్టుకొని అయితే ఉంది. సింపుల్ గా ఉంది వినాయకుడి విధంగా, మస్త్ అంటే మస్తు ఉంది ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకుందాం. మనకు ఈ వినాయకుడు వచ్చేసి ఒక 7 feet హైట్ ఉంటుంది. మనకు రైట్ సైడ్ లో వినాయకుడికి రైట్ సైడ్ లో అయితే మన పరశురాముడు అయితే వచ్చిండు. వినాయకుడు జూనికి విధంగా మస్తు అనిపిస్తుంది. మొత్తం బ్యాక్ డ్రాప్ లో అయితే చిన్న చిన్న ఇళ్ళ లెక్క వచ్చేసింది, మస్తు అనిపిస్తుంది. మన పరశురాముడు అయితే మస్తు కోపంతో ఉన్నట్లు, సీరియస్ గా ఉన్నట్లు గండ్రగొడ్డలు పట్టుకొని ఉన్నాడు. మస్తు అనిపిస్తుంది వినాయకుడి విధంగా. చూసుకోవచ్చు, ఇంకొక వినాయకుడిని చూసాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ఒక 6 feet వినాయకుడు అయితే హైట్ ఉంది. మనకు బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి సూర్య భగవాన్ ఆర్చ్ అయితే వచ్చింది. సింపుల్ గా ఉంది. మనం ఫేసెస్ వచ్చేసి మాత్రం మొత్తం ముంబై స్టైల్లో ఫేస్లే ఉన్నాయి వినాయకులకు. ఇక్కడ అయితే చూడొచ్చు కలరింగ్ విధంగా ఫ్రెండ్స్. కలరింగ్ మీరు చూసుకోవచ్చు, ఎంత నీట్ ఫినిషింగ్ అంటే అంత నీట్ ఫినిషింగ్ వచ్చేది కలరింగ్ విధంగా. ఆల్రెడీ వినాయకుడి విధంగా చూసుకోవచ్చు, బుక్ అయిపోయింది. ఇక్కడ మీరు ఎంత లేట్ వస్తే మాత్రం మీకు అంత వినాయకులు అయితే దొరకాయి. మీరు ఎంత జల్దీ వస్తే అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ నాకు తెలిసి 50% వినాయకులు అయితే బుక్ అయిపోయినాయి. ఎక్కడ చూసినా అయితే వినాయకులు ఇక్కడ లైన్లో అయితే మనం చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇక్కడ వినాయకులు ఇక్కడ 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 బుక్ అయిపోయినట్లే ఉన్నాయి మొత్తం. చలో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక వినాయకుడిని చూసుకుందాం. మనకు సింపుల్గా ఉంది కానీ బ్యాక్ డ్రాప్ విధంగా మంచిగా ఉంది. బ్యాక్ డ్రాప్లో అయితే పైన వచ్చేసి నెమలి ఇచ్చిర్రు, మంచిగా ఉంది ఆర్చ్ విధంగా. వినాయకుడు సింపుల్గా ఉంది, సింపుల్ సిట్టింగ్లో అయితే కూర్చొని ఉంది. వినాయకుడిని విధంగా చూసుకోవచ్చు, మన ఒక 9 feet హైట్ అయితే ఉంటుంది. మన ముంబై స్టైల్ వినాయకుడు అయితే ఇక్కడ చూస్తున్నాం మనం. మంచిగా సింహాసనం పైన అయితే కూర్చొని ఉంది. మొత్తం మస్తు అంటే మస్తు ఉంది వినాయకుడి విధంగా వచ్చేసి. ఇంకా మనం చూసుకుందాం, లోపల ఇంకా వినాయకులు ఉన్నాయి. లోపలికి వెళ్ళి విధంగా చూద్దాం ఫ్రెండ్స్, రండి. ఇక్కడ ఇంకా చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వినాయకుడు అయితే ఒక 7 feet హైట్ ఉంది. మంచిగా జంబో సైజ్ ఉంది, సింపుల్గా కూర్చొని ఉంది. మన వినాయకుడు ఫేస్ వచ్చేసి మాత్రం స్మైలీ ఫేస్ ఉంది. చూసుకోవచ్చు, మంచిగా ఉంది. కలరింగ్ ఇలాగా మస్తు అనిపిస్తుంది. నేను ఇక్కడికి వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. మీరైతే రండి, వచ్చిన తర్వాత అయితే ఇక్కడ మీరు వినాయకులకి డెఫినెట్గా మీరు తీసుకెళ్ళి అయితే వెళ్ళొచ్చు. ప్రైజెస్ ఇటంగా రీజనబుల్గానే ఉన్నాయి, అంత ఎక్కువ ఇటంగా అనేది ఏం లేదు.
అన్నతో ఇంకేమైనా బార్గెనింగ్ చేస్తే ఇంకా మా డిస్కౌంట్ విధంగా అన్న చేస్తుండొచ్చు. మీరైతే డెఫినెట్గా వచ్చి ఒకసారి అయితే ఇక్కడ వినాయకులను అయితే విజిట్ చేయండి. మన వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఇంకెవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.